నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డివిడి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డివివి దానయ్య ఆయన కుమారుడు దాసరి కళ్యాణ్ నిర్మించిన సరిపోదా శనివారం సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి నుండి పాజిటివ్ టాక్ వచ్చేసింది. సినిమా లైన్ మొత్తం ముందే చెప్పేసి థియేటర్లకు రప్పించిన సినిమా యూనిట్ ని ప్రేక్షకులు అభినందిస్తున్నారు. ఈ మూవీ కలెక్షన్ చూసి చిత్రం యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. 3 రోజుల వసూలుతో కలిపి ఈ మూవీ 50 కోట్ల కలెక్షన్ దాటిందని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఓ పక్కన జోరు వర్షాలు కురుస్తున్నా సినిమా చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు తరలి వస్తున్నారని సినిమా యూనిట్ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ అఖండ విజయం సాధిస్తుందని నిర్మాణ యూనిట్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో నాని హ్యాట్రిక్ 50 కోట్ల గ్రాసరీగా నిలిచిందని అంటున్నారు. దసరా, హాయ్ నానా మూవీలు కూడా 50 కోట్ల పైగా కలెక్షన్ రాబట్టాయి. దీంతో ఇప్పుడు ఈ మూవీ కూడా ఆ జాబితాలో చేరడంతో నాని 50 కోట్ల గ్రాస్ హ్యాట్రిక్ కొట్టాడని టాక్ నడుస్తుంది. చూసారు కదా ఇవాల్టి సెలబ్రిటీ చాట్. మరో సెలబ్రిటీ చాట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తుండండి టుడే 18 న్యూస్.